ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరసేవాని జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. 2027 6th మంత్ నుంచి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అప్పటికల్లా ఆ సంవత్సరం కల్లా అంటే ఇక్కడ నుంచి సరిగ్గా 4 yearsలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అంటే దానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి, మనకి మనమే ఓన్గా ఒకరి కింద జాబ్ చేయడం కాకుండా ఓన్గా ఏం చేసుకోగలం అనే దాని మీదే, ఓన్గా జాబ్ని ఎలా క్రియేట్ చేసుకోగలము, ఇంట్లో ఉండి ఎలా చేసుకోగలము, సొంతంగా మనం ఏం చేయగలం అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. బికాజ్ ఆఫ్ శాటర్న్ అంటే కర్మకారకుడు ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఇచ్చేటువంటి శని భగవానుడు నీచ పొందుతున్నాడు. కాబట్టి ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది ఆ వీడియోస్ చేసిన తర్వాత అడగడం జరిగింది నన్ను, సార్ మరి ఈ 4 సంవత్సరాలు మేము ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే మాకు ఈ 4 years ఆఫ్ జర్నీలో 2027 6th మంత్ నుంచి మీకు శని నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పటికల్లా మనం సిద్ధంగా ఉండాలి, మనకు మనమే చేసుకోవడం అని అన్నారు. ఈ 4 years ఆఫ్ జర్నీ ఉంది, ఈ జర్నీలో మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలా వెళ్తే బాగుంటుందని అడగడం జరిగింది. చాలామంది అడిగారు. కాబట్టి చాలామంది అడిగిన దానికి నేను ఒక్కొక్క రాశికి ఎలాంటి నిర్ణయాలు కానీ జాగ్రత్తలు కానీ ఏ వైపు డైరెక్షన్ వెళ్తే బాగుంటుందని చెప్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. కాకపోతే నేను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి మీకు కనుక చూసుకున్నట్లయితే ఈ 4 yearsలో, ఎందుకంటే 2027 6th మంత్ నుంచి ఈ 4 yearsలో జరిగిన మార్పుల 27 6th మంత్ నుంచి దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఏంటి, ఈ 4 yearsలో మనం ఓన్ ఎస్టాబ్లిష్మెంట్, ఓన్గా ఏదైనా మనంతట మనమే ఇంట్లో ఉన్న నలుగురితో లేకపోతే మనమే ఓన్గా చేసుకునేది ఏదైనా కూడా తయారు చేసుకోవాలనేటువంటి గత వీడియోలో చెప్పాను. అయితే మరి దీనికి ఎలాగా మార్గం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి, మీకు వేటి మూలంగా అసలు ఫస్ట్ ధనయోగాలు ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎనీ కమ్యూనికేషన్ రిలేటెడ్, ఎనీ టెక్నికల్ రిలేటెడ్ వీటి మూలంగా ఎక్కువ ధనయోగాలు ఉంటాయి. మధ్యవర్తిత్వం ఉండడము అంటే మీడియేటింగ్ రిలేటెడ్ వీటి మూలంగా ఉంటుంటాయి, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ మీకు ఈ శాటర్న్ 2nd and 3rd లార్డ్ అయ్యాడు, అండ్ ప్రొఫెషన్ కారకుడు, కెరీర్ కారకుడు 10th లార్డ్ అయినటువంటి బుధుడు అయ్యాడు. సో బుధుడు సహజంగానే కమ్యూనికేషన్స్కి వీటికి కారకుడు అవుతాడు. అయితే ఇక్కడ ఈ లాభస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి నవంబర్ నుంచి కేతువు మారుతాడు. సహజంగానే కేతువు 10th హౌస్లోకి వెళ్ళినప్పుడు చేస్తున్నటువంటి జాబ్లో సంథింగ్ మార్పు కావాలనో ఇట్లాంటివన్నీ ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీ శాటర్న్ ఇంకా బాగున్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆయిల్ రిలేటెడ్, ఐరన్ రిలేటెడ్ బిజినెస్లు కూడా చేయొచ్చు. అంటే మీరు ఒకవేళ ఆ బిజినెస్లు పర్టికులర్గా చేయాలి అని అనుకుంటే కనుక మీ శాటర్న్ యొక్క పొజిషన్ చూసుకోండి. శుభగ్రహాలతో ఉన్నాడా, పాపగ్రహాలతో ఉన్నాడా, లేకపోతే శుభగ్రహాలతో ఉండి కూడా ఒక్కొక్కసారి నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి. బికాజ్ ఆఫ్ ఆ గ్రహం యొక్క ఆధిపత్యం అలా ఉంటుంది, అది చూసుకోండి. రెండవది, ఇక్కడ మీ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ పెరగాలి అంటే చేసుకోవాల్సిన పరిహార మార్గం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు పర్టికులర్గా నవగ్రహాలు ఉంటాయి, మనకి నవగ్రహ మండపాలు ఉంటాయి. నవగ్రహ మండపాల దగ్గరికి వెళ్ళి అక్కడ శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నూనెతో చేయొచ్చు, 3 ఒత్తులు వేయచ్చు, అలా ఎటువంటి అభ్యంతరం లేదు. చక్కగా దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు వాటి చుట్టూ చేసి అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెట్టండి. దీంతోపాటు గోవుకి బెల్లము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 2nd and 3rd లార్డ్షిప్ రావడం వల్ల మీకు ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో మీరు చేసేటువంటి బిజినెస్ డీల్స్ సంబంధించినటువంటి విషయాల్లో స్టార్ట్ అవ్వడానికి మాత్రం కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే కొంతమంది చూడండి, అయ్యో నేను మొదలు పెట్టేదాకా చాలా ఇబ్బంది పడ్డానండి, మొదలు పెట్టాక చాలా బాగుంది అంటూ ఉంటారు. ఆ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కనుక ఏదైనా ఉన్నా, లేదా నరసింహస్వామి ఆలయం ఏదైనా ఉన్నా కొంచెం రెగ్యులర్గా వెళ్ళండి కొన్ని రోజుల పాటు. సహజంగా స్త్రీలు అడుగుతూ ఉంటారు, ఏమంటే రెగ్యులర్గా వెళ్ళాలంటే కొన్ని డేట్స్ మనకి మంత్కి ఒకసారి ఇబ్బంది అవుతుంది కదండి, ఎలాగా. అలాంటి సమయంలో ఆగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే 40 days కనుక కంటిన్యూ వెళ్ళగలిగితే, పురుషులు కంటిన్యూ 40 days వెళ్ళాలి, స్త్రీలు అయితే 21 days or 20 days రెగ్యులర్గా వెళ్తూ మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇవ్వచ్చు. ఈ రకంగా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు
మీరు అనుకున్న సంకల్పం కావచ్చు, మీరు ఏదైతే డిజైర్ బిజినెస్ గురించి చేద్దాం అనుకుంటారో అవన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చాలామంది అడుగుతున్నది ఇంకోటి ఏంటంటే, ఎన్ని రోజులు చేయాలి ఏ రెమెడీ అయినా, ఎన్నిసార్లు చేయాలి? ఇప్పుడు నేను మీకు మీ రాశిరీత్యా ఈ ఫలానా ప్రక్రియ చేయండి అని చెప్పాను. అయితే ఇక్కడ చాలామందికి రాశి లగ్నం తెలియని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి అంటే సింపుల్గా ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా చేయవలసినటువంటిది శనివారాలు గుర్తుపెట్టుకోండి. సాటర్డేస్, పర్టికులర్గా సాటర్డేస్ లేదా బుధవారాలు లేదా శుక్రవారాలు, బుధ శుక్ర శని ఈ 3 గ్రహాలకి దీపారాధన చేయండి. ఇది మీకు లైఫ్ లాంగ్ ఒక మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఏది నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు, నా రాశి నక్షత్రం ఏమీ తెలియదు అనేటువంటి వారు. అలాగే ఈ రెమెడీస్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్గా చేయండి. ఏదో ఒకరోజు చేశాను, 2 రోజులు మానేశాను, మళ్ళీ 4 రోజులు చేశాను అనుకుంటే మీకు అది ఆ రెమెడీ ఎట్టి పరిస్థితుల్లో పని చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇక మూడో విషయం ఏంటంటే, ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్కి లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః అనేటువంటి నామం రెగ్యులర్గా చేయండి. చేస్తూ ఈ 4 years ఆఫ్ పీరియడ్లో ఏమవుతుంటుందంటే, మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అప్పులు పెరుగుతాయి, మళ్ళీ అక్కడ ఇంకా ఇబ్బంది వస్తుంది. కాబట్టి అప్పులు తీరడానికి ఓం అపర్ణాయే నమః అనే నామస్మరణ చేయండి. ఇక ఈ రెండింటితో పాటు ముఖ్యంగా మీరు నేను ఇందాక చెప్పినట్టుగా నవగ్రహాల చుట్టూ ఏదైతే శుక్ర బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయమని చెప్పాను, అది ఎర్లీ మార్నింగ్ చేయొచ్చు, 6:30 to 7 or 8, మొత్తం మీద 11 o'clock లోపల చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి పిడికెడు బెల్లం పెట్టండి. ఇవన్నీ ఏం చేస్తుంటాయంటే మీకు తెలియకుండానే శని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇంట్లో పొరపాటును కూడా మీరు వెస్ట్ వాల్ అంటారు, అంటే శని ఇచ్చేటువంటి రిజల్ట్స్లో మనకి అష్టదిక్కుల్లో నవగ్రహాలు ఉంటాయి. ఎలా అంటే ఈశాన్యానికి గురుకేతువులు, తూర్పుకి సూర్యుడు, ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహు, పడమరకి శని, వాయువ్యానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు అని. శని స్థానం మనం ఇక్కడ ఏమని చెప్పుకున్నాము, పడమర స్థానం. ఈ పడమర భాగంలో పొరపాటున మీకు ఏదైనా బాత్రూమ్స్ కానీ ఉంటే వెస్ట్ సెంటర్లో ఫస్ట్ దానికి చుట్టూ ఒక చిన్న బ్రాస్ పట్టీ లాంటిది వేయండి. ఎందుకంటే ఇక్కడ మనం అన్ని వేస్ నుంచి మనం శని యొక్క ప్రభావం బాగుండేలా చూసుకోవాలి. అలాగే రెండవ విషయం ఏంటంటే, మీరు లైఫ్లో గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ బాగా రావాలి మీ లైఫ్లో. ఎందుకంటే ఈ 4 years ఆఫ్ పీరియడ్లో మీరు మీకంటూ సొంత ప్రపంచాన్ని సొంతంగా క్రియేట్ చేసుకోబోతున్నారు, మీ ఓన్ వరల్డ్, ఎవరి మీద ఆధారపడకుండా. కాబట్టి ఏంటంటే ఇది క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు బెనిఫిట్ జోన్స్లో ఉండాలి ఎప్పుడు ఇంట్లో. అంటే బెనిఫిట్ జోన్స్ మీరు చేసే ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతూ మీరు చేసేటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అయ్యే జోన్లో ఉండాలి. అందుకని మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క గృహంలో నైరుతి బెడ్రూమ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు, మాస్టర్ బెడ్రూమ్ అంటూ ఉంటారు. దాంట్లో వెస్ట్ వాల్ ఉంటుంది, వెస్ట్ వాల్ పడమర గోడ. వెస్ట్ వాల్ దగ్గర కూర్చొని మీరు చేసేటువంటి వర్క్స్ ప్రతిదీ కూడా చేయండి. అదేంటంటే డిజైర్స్ పాయింట్ అంటారు. ఆ వెస్ట్ వాల్కి, నైరుతి బెడ్రూమ్లో ఉన్న వెస్ట్ వాల్కి పర్టికులర్గా మీరు ఒక ఎల్లో కలర్ షీట్ మీద మీరు ఈ 4 years ప్రణాళిక ఏమిటి, ఏం చేయబోతున్నారు, బికాజ్ ఆఫ్ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిజైర్స్ పాయింట్ అంటారు. దాని మీద చాలా క్లియర్గా రాయండి, చాలా స్పష్టంగా ఫస్ట్ పేపర్ మీద రఫ్గా రాసుకొని దాని తర్వాత దాన్ని క్లియర్గా రాయండి. రాసి పెట్టుకోండి. మీరు ఇమేజెస్తో సహా పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఎప్పుడు కూడా మన డిజైర్ ఇమేజెస్ పరంగా కావచ్చు, రాతపూర్వకంగా కావచ్చు, మీకు ఒకవేళ రాయడం రాకపోతే మీ పిల్లల్ని లేకపోతే మీ జీవిత భాగస్వామిలో నేను రాయమని చెప్పండి. అలా ఒక 2x2 కావచ్చు, 3x3 కావచ్చు, ఏదైనా ఒక షీట్ మీద, ఎల్లో కలర్ షీట్ మీద నీట్గా రాసి మీ డిజైర్ పెట్టుకుంటూ మీరు అక్కడ కూర్చొని మీ వర్క్స్ మీరు చేసుకున్నట్లయితే వాస్తుపరంగా డిజైర్ పాయింట్ని యాక్టివేట్ చేస్తున్నారు, గ్రహాల పరంగా గ్రహాలకు సంబంధించి చేసుకుంటూ ఉన్నారు, అమ్మవారి అనుగ్రహం కోసం మంత్రం చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే ఇందాక నేను చెప్పానో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే క్లారిటీ, అంటే మీ యొక్క జీవితం ఎటువైపు వెళ్ళాలి ఆ క్లారిటీని ఇస్తుంది. ఈ యొక్క పరిహారాలు మీరు చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.